this is Gayatri. Welcome to ET Exclusive. సినిమా అంటే ఎలా ఉండాలి, ఇలాగే ఉండాలి అన్న రూల్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఒకప్పుడు సినిమా ఫార్మాట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది, ఈ మార్పుకి కారణాలేంటి, ఈ దశాబ్దంలో సినిమా రంగంలోకి వచ్చిన కీలక మార్పులేంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల మీదే ఓ లుక్ వేద్దాం. ఒక 10 ఏళ్ల క్రితం వరకు కమర్షియల్ సినిమా అంటే ఇలాగే ఉండాలన్న రూల్ ఫాలో అయ్యేవారు మేకర్స్. జానర్ ఏదైనా 6 పాటలు, 4 ఫైట్లు, ఒక కామెడీ ట్రాక్ కంపల్సరీగా ఉండాల్సిందే అని భావించేవారు. అలాంటి టెంప్లెట్ లో వచ్చిన సినిమాలనే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అని ఫీల్ అయ్యేవారు. కానీ గత 10 ఏళ్లలో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా నయా జనరేషన్ దర్శకులు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సినిమా ఫార్మాట్ ను పూర్తిగా మార్చేశారు. 6 పాటలు, 4 ఫైట్లు ఉండాల్సిందే అన్న రూల్ ను ఇప్పుడు పక్కన పెట్టేశారు. కథ ఫ్లోకు డిస్టర్బెన్స్ అని ఫీల్ అయితే పాటలు లేకుండానే సినిమాలు చేస్తున్నారు. కొన్ని జోనర్స్ అవసరం లేదంటే యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా లైట్ తీసుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో సినిమాల విషయంలో వచ్చిన మరో బిగ్ చేంజ్ సీక్వెల్స్. గతంలో ఎంత పెద్ద కథనైనా ఒకే సినిమాలో ముగించేవారు. కానీ ఇప్పుడు స్పాన్ ఉంటే ఒకే కథను 2-3 సినిమాలుగా చెప్పేందుకు కూడా రెడీ అంటున్నారు. ఈ ట్రెండ్ నిర్మాతలకు డబుల్ లాభాలు తెచ్చిపెడుతోంది. మరోవైపు సినిమా నిడివి కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఒకప్పుడు సినిమా 2 గంటలకు కాస్త అటు ఇటుగా ఉండేది. కానీ ఇప్పుడు 4 గంటల నిడివితోనూ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆడియన్స్ ఎంగేజ్ అయితే సినిమా డ్యూరేషన్ అన్నది అసలు మ్యాటరే కాదంటున్నారు ఈ జనరేషన్ దర్శకులు. వెండితెర మీద వస్తున్న ఈ మార్పులు ఆడియన్స్ కు సరికొత్త సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఫైనల్ గా మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు. వరుస వాయిదాల తర్వాత డేట్ లాక్ చేసిన మేకర్స్ బిగ్ అప్డేట్ తో కొత్త డిస్కషన్ కి తెరలేపారు. ఇంతకీ ఈ గ్లోబల్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేది ఎప్పుడు, ఆ ఎఫెక్ట్ ఏ సినిమాల మీద పడబోతోంది? యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామా టాక్సిక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ లేదా జూన్లోనే ఈ మూవీ రావాల్సి ఉన్నా గ్లోబల్ లెవెల్లో భారీ రిలీజ్ ప్లాన్ చేయడంతో పాటు ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కోసం కాస్త టైం తీసుకున్నారు మేకర్స్. ఈ సినిమాను ఆగస్టు 26న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ఓసారి కొత్త పోస్టర్తో అనౌన్స్ చేసింది మూవీ టీం. యష్ డ్యూయర్ రోల్లో కనిపించనున్న ఈ సినిమాను వరలక్ష్మి వ్రతం, ఓనం, రక్షాబంధన్ లాంటి పండుగల లాంగ్ వీకెండ్ ను టార్గెట్ చేస్తూ పక్కా ప్లానింగ్ తో ఈ డేట్ ను లాక్ చేశారు మేకర్స్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 1940 నుంచి 1970ల మధ్య గోవా బ్యాక్డ్రాప్ లో జరిగే మాఫియా కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్, యష్ సొంత బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఆగస్టు సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు ది ప్యారడైజ్, ఇరుముడి, భోగి లాంటి సినిమాలు ప్లాన్ చేసుకున్నాయి. ఇప్పుడు టాక్సిక్ ఎంట్రీతో ఆ సినిమాల రిలీజ్ డేట్స్ మారే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. మరి సినిమాలో రాఖీతో పోటీకి ఎవరు సై అంటారో చూడాలి. తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ పై మాలీవుడ్ స్టార్స్ చేస్తున్న కమెంట్స్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. టాలీవుడ్ సినిమాలు భారీగా తెరకెక్కినా వాళ్ళ వర్కింగ్ స్టైల్ చాలా స్లో అంటూ ఓపెన్ అవుతున్నారు మలయాళ నటులు. గతంలో టోవినో చేసిన కమెంట్స్ ని సపోర్ట్ చేస్తూ ఇప్పుడు మరో మలయాళ స్టార్ స్పందించారు. ఇప్పుడు టాలీవుడ్ మేకింగ్ మీద స్పందించిన ఆ స్టార్ హీరో ఎవరు, ఆయన ఏమన్నారు? పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నా మలయాళ నటులు మాత్రం టాలీవుడ్ మేకింగ్ స్టైల్ మీద పెదవి విరుస్తున్నారు. మాలీవుడ్ లో సినిమాలు చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతాయని, కానీ తెలుగులో ఒక్కో సినిమాకు ఏళ్ల తరబడి టైం తీసుకుంటారని ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో షైన్ టామ్ చాకో చేరారు. గతంలో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ తెలుగు ప్రాజెక్టుకు నో చెప్పడం హాట్ టాపిక్ అయింది. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇక్కడ మేకింగ్ స్టైల్ చాలా స్లోగా ఉంటుందని, ఆ వర్కింగ్ కల్చర్ తనకు సెట్ కాదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు టొవినో. తాజాగా మరో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కూడా దాదాపు ఇలాంటి కామెంట్సే చేశారు. ఆయన తెలుగులో నటిస్తున్న కామ్రేడ్ కళ్యాణ్ సినిమా ఇంకా సెట్స్ మీదే ఉందని, ఆ ఒక్క సినిమా పూర్తయ్యే గ్యాప్ లోనే తాను మలయాళంలో ఏకంగా 15 సినిమాలు చేశానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు షైన్. క్వాలిటీ కోసమే ఎక్కువ టైం తీసుకుంటారన్నది టాలీవుడ్ మేకర్స్ వర్షన్. కానీ మలయాళ యాక్టర్స్ మాత్రం స్పీడ్ గా సినిమాలు చేయడానికి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళకి ఈ మేకింగ్ సింక్ అవ్వట్లేదు. ఏదేమైనా ఈ ఇద్దరు స్టార్స్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో కొత్త డిస్కషన్ కు తెరలేపాయి. ఈ మధ్య సెలబ్రిటీలు సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పడం, బ్రేక్ తీసుకోవడం ఒక ట్రెండ్ గా మారింది.
తాజాగా ఈ లిస్ట్లోకి మరో క్రేజీ హీరోయిన్ చేరిపోయారు. సౌత్లో క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న కాయదు లోహర్ సడన్గా సోషల్ మీడియాకి బ్రేక్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సడన్ డెసిషన్కి రీజన్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు వచ్చిన కయదో లోహర్ టాలీవుడ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలు, లేటెస్ట్ అప్డేట్స్తో ఫ్యాన్స్కి టచ్లో ఉంటూ వస్తున్నారు. అలాంటి బ్యూటీ సడన్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చారు. కొంతకాలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి దూరంగా ఉండబోతున్నట్లు అనౌన్స్ చేశారు కయదో లోహర్. డిజిటల్ వరల్డ్ నుంచి బ్రేక్ తీసుకొని రియల్ లైఫ్ మీద, తన పర్సనల్ స్పేస్ మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఇందుకోసం తన అకౌంట్స్ని హోల్డ్లో పెడుతున్నట్టు హింట్ ఇచ్చారు. గతంలోనూ కొంతమంది హీరోయిన్లు మెంటల్ పీస్ కోసం ఇలా సోషల్ మీడియాకి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ లిస్ట్లో కయదో లోహర్ కూడా చేరిపోయారు. ప్రజెంట్ తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో కలిపి 8 సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ ఆ సినిమాల మీద ఫోకస్ చేసేందుకే సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చారు అనే టాక్ వినిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ హిట్ అయితే వరుస పెట్టి అదే ఫార్ములాతో సినిమాలు వస్తాయి. కానీ అందులో నాన్న అనే ఎమోషన్ మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీనే. గుండెల్ని కదిలించే ఫాదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు వర్షం కురవడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలు ఇదే నాన్న ఎమోషన్తో యాక్షన్ హంగామా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ మీద మనం కూడా ఓ లుక్ వేద్దాం. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారుతో సాలిడ్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య కాంబోలో బాబీతో మరో భారీ యాక్షన్ మూవీకి రెడీ అయ్యారు. ఈ సినిమా కేవలం ఫైట్స్, గన్స్ మాత్రమే కాదు, కూతురు కోసం ఎంతకైనా పోరాడే పవర్ఫుల్ తండ్రి కథగా తెరకెక్కుతోంది. కూతురి పాత్రలో అనశ్వర రాజు నటిస్తుండగా మాస్ ఎలిమెంట్స్ కి ఫాదర్ ఎమోషన్ ని కూడా కలిపి సినిమాని రెడీ చేస్తున్నారు. మాస్ రాజా రవితేజ ఇప్పుడు కమర్షియల్ ఫార్ములా పక్కన పెట్టి రూట్ మార్చారు. దర్శకుడు శివ నిర్వాణతో చేస్తున్న ఇరుముడి పూర్తిగా ఎమోషన్స్ బేస్డ్ మూవీ. కూతురికిచ్చిన మాట కోసం ఒక తండ్రి తనని తాను మార్చుకొని ఆమె కోసం ఎలాంటి పోరాటం చేశాడు అనేది ఈ సినిమాలో హైలైట్. ఈ ఆగస్ట్ 21న రాబోతున్న ఈ సినిమా రవితేజను ఒక కొత్త ఎమోషనల్ యాంగిల్లో చూపించబోతోంది. బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడూ ప్రయోగాలకి ముందుండే సూర్య ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు. కరుప్పుతో హిట్ కొట్టిన ఆయన ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సింగిల్ పేరెంట్ గా కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే అతని లైఫ్ లోకి తనకంటే 20 ఏళ్లు చిన్నదైన అమ్మాయి వస్తే ఆ తండ్రి కొడుకుల ప్రయాణం ఎలా సాగిందనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. ఫాదర్ సెంటిమెంట్ సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ స్పెషలే. నాన్నంటే నమ్మకం, భరోసా. ఈ ఎమోషన్ వర్కౌట్ అయితే ఆ సక్సెస్ సౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే సీనియర్ హీరోలు మాత్రమే కాదు, ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈ జనరేషన్ స్టార్ హీరోలు కూడా ఈ ఫార్ములాని తెర మీదకి చూపించేందుకు ట్రై చేస్తున్నారు. సలార్తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్ ఇప్పుడు సలార్ శౌర్యాంగ పర్వంలోనూ డబుల్ యాక్షన్తో రెడీ అవుతున్నారు. ఫస్ట్ పార్ట్లో కొడుకు దేవాగా అలరించిన డార్లింగ్, సెకండ్ పార్ట్లో తండ్రి ధారా పాత్రలో కనిపించబోతున్నారు. తండ్రి సామ్రాజ్యాన్ని, గౌరవాన్ని కొడుకు ఎలా తిరిగి తెచ్చుకున్నాడు అనేది మూవీ మెయిన్ థీమ్. తండ్రి కొడుకుల సెంటిమెంట్తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మాస్ యాక్షన్తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్ పండించడంలో ఎన్టీఆర్ రూటే సపరేట్. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరా 2లోనూ తారక్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే కొడుకుగా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించనున్నారు. తొలి భాగంలో కొడుకుగా కనిపిస్తూనే రెండో భాగంలో ఫాదర్ సెంటిమెంట్ ని పండించబోతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్లో చరణ్ తండ్రి కొడుకులుగా 2 పాత్రల్లో కనిపించారు. తెర మీద ఫాదర్ సెంటిమెంట్ పెద్దగా పండించకపోయినా తండ్రి ఆశలు నెరవేర్చే కొడుకుగా కనిపించారు చెర్రీ. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.